మా గణపతి గాడి పెళ్లి జరగదు బాబాయ్, జరగకూడదు కూడా. దేనికిరా? అప్పుడే మా ఇంట్లో గొడవలు పెట్టేసిందన్నయ్య. అందరూ ఆ అమ్మాయికే సపోర్ట్. ఇంటికి రాకముందే ఇంటిని అల్లకల్లోలం చేసిందంటే రేపు ఇంటికి వచ్చేస్తేనా చాలా డేంజర్ బాబాయ్ అమ్మాయి. నువ్వు చెప్పేది నిజమే కావచ్చురా. నువ్వేమో ఆ పెళ్లి జరగదు అంటున్నావు. ఆ పెళ్లితో మా నోడి పెళ్లి ముడిపడిందిరా. ఇప్పటికే బట్టలకి బంగారానికి 30 లక్షలు తగలెట్టాం. అన్నయ్య పెళ్లి జరిపించుకోండి బాబాయ్, నేను మాత్రం మా వాడి పెళ్లి జరగనివ్వను. ఆ విద్య మీద నాకు చాలా కోపంగా ఉంది, చాలా పొగరు బాబాయ్ తనకి. పెళ్లి చూపుల్లో విఘ్నేష్ అన్నయ్యని లెక్కలు అడిగి అవమానించింది, అప్పుడే మర్చిపోయారా? అన్నీ గుర్తెట్టుకుంటాన్రా. తర్వాత వడ్డీతో సహా ఇవ్వాలి కదా. 14 ఏళ్ల క్రితం ఒక్కసారి ఇవ్వలేకపోయాం. ఇప్పుడు తిరిగి ఇవ్వకపోతే మాటొచ్చేదిరా. సుబ్బు, నువ్వెక్కడే ఉండరా. ఉండమన్నాను కదా అని పెళ్లి పీటల దగ్గర పెళ్లి చెడగొట్టే పనులు చేయకురోయ్. నాన్న, మనకి చెప్పకుండా ఏ పని చేయడు. సుబ్బు, నువ్వెక్కడే ఉండరా. చెప్పిన పనులు చెయ్యి, బాగుపడతావు. ప్రతిసారి ఇలా రావటం, కొద్ది రోజులుండి మళ్ళీ ఇంటికి వెళ్తాం. వీడికి బాగా అలవాటైందిలేండి. వెళ్ళాలి, వెళ్తేనే కదా ఆ ఇంటికి ఈ ఇంటికి తేడా తెలిసేది. అవును నాన్న. రై సుబ్బు, నువ్వు నా సొంత తమ్ముడు లెక్క, ఆ గణపతి గాడి లెక్క కాదు నువ్వు. వాడికి తినడానికి తిండి లేకపోయినా పొగరెక్కువ. ప్రతి దాంట్లో నాకు ఎదురొస్తుంటాడు. త్వరలోనే వాడు కోలుకోలేని దెబ్బతీస్తాను. రాముడి వెంట లక్ష్మణుల్లా నీ వెంట నేను నమ్మకంగా ఉంటానన్నా. ఆ మాట సాలేరా. ఇక నువ్వు లోపలికెళ్ళు. సరే బాబాయ్. ఈ గుడి పేరు వినడమే గాని నేనెప్పుడు రాలేదండి. నేనప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఒత్తులు వెలిగించే గుడికొస్తేనే మనసులో ఒత్తిడి తగ్గుతుందని మా అమ్మ చెప్పేది. ప్రశాంతంగా కనిపించే మీరు కూడా టెన్షన్ పడతారా? నేను మనిషినే కదా మాస్టారు, పైగా ఆడపిల్లని. మన పెళ్లి కుదిరి ముహూర్తాలు ఖాయం అయ్యేంతవరకు ఎన్ని ఆటంకాలొచ్చాయో మీకు తెలీదా ఏంటి? తెలుసు. స్కూల్కి వెళ్తున్నానో జైలుకి వెళ్తున్నానో తెలిసేది కాదు. అదేంటి? ఎక్కడికి వెళ్ళినా గొడవలే గుర్తుకొచ్చేవి. పాపం, ఒక దారికొచ్చేంతవరకు మీ పిల్లలకి పాఠాలు ఎలా చెప్పారో ఏంటో. ఆ సమస్య లేదులేండి. తరగతి గదిలోకొచ్చాక పర్సనల్ విషయాలు పక్కన పెట్టేసేవారు. నిజంగా మీరు గ్రేట్ మాస్టారు. ఇలాంటి ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారు. గుడికొచ్చాక బడి సంగతులు ఎందుకులేండి. అయితే మీరే చెప్పండి. ఏవైనా విఘ్నాలు వస్తే వినాయకుడు తొలగిస్తాడు అంటారు. ఆయన పేరు నాకు పెట్టినందుకో ఏమో కనికరించకుండా కోప్పడుతున్నారు కాబోలు. అందరి విఘ్నాలు తీసుకొచ్చి నా మీద వేస్తున్నాడు ఆ శ్రీ గణపతి. నాకే కష్టం వచ్చినా ఆయనతోనే చెప్పుకుంటాను మాస్టారు. నా విషయంలో కూడా స్వామివారు కినుక వహించారనిపిస్తోంది. ఏమైందండి? కావాలని అడుగుతున్నారు కదా? మీ ద్వారా తెలుసుకోవాలని. ఎవరికైనా పెళ్లి సంబంధం కుదరగానే ఆనందంలో ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. నా విషయంలో మాత్రం పెళ్లికి ముహూర్తం పెట్టినా కూడా సవ్యంగా మన పెళ్లి జరుగుతుందా లేదా అన్న భయమే ఎక్కువ, మనసులో సంతోషం తక్కువ. అంటే మన పెళ్లి విషయంలో మీకేమైనా అనుమానం ఉందా? జరుగుతున్న సంఘటనలు
కలవర పెడుతున్నాయని చెప్తున్నాను. ఇంత దూరం వచ్చాం, భారం భగవంతుడి మీదే వేద్దాం. ఓహ్. మీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. పిల్లలు అమ్మతోనే ఎక్కువ మాట్లాడతారు. తల్లి లేని పిల్లని కదా, దేవుడితోనే ఎక్కువ చెప్పుకుంటాను. దాన్నే భక్తి అనుకున్నా అభ్యంతరం లేదు. మీరు గణపతిని నమ్మినట్టే నేను నా మనసును నమ్ముతాను. మన పెళ్లి ఖచ్చితంగా అవుతుందని పదే పదే చెబుతోంది. అన్నిసార్లు చెప్తుందంటే మనం ఒక్కటవ్వడం దానికే ఆశగా ఉంది. పదండి, గుళ్ళోకి వెళ్దాం. చదువు రానివాడికి, ముందు చూపు లేనివాడికి అధికారం ఇస్తే ఎట్టా దేశం నాశనం అవుతుందో, డబ్బు విలువ తెలియనుడికి, జులాయి ఎదవలకి డబ్బులిస్తే అవి తిరిగి రాకపోగా మనం నాశనం అవుతాం. జాగ్రత్త మరే, ఉంటాను. ఏంట్రా సుబ్బు, ఏదో అడగాలనొచ్చి నీళ్ళు నవ్వులుతున్నావేంటి? బాబాయ్ అది బాబాయ్ అది నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి బాబాయ్. 2 లక్షలే? నువ్వలా షాక్ అవ్వకే. షాక్లో నువ్వు పోతే నాకు 10 లక్షలు పోతాయే. 2000 అడిగినట్టు 2 లక్షలు అడిగితే గుండె ఆగదా ఏంటి? నువ్వు కాస్త ఆగితే నేను వాడిని అడుగుతాను. ఏదో 5000 10,000 అంటే కొడుకులాంటోడివని ప్రేమతో ఇస్తున్నానురా. కానీ నీకు 2 లక్షలు అవసరమే వచ్చిందిరా. బాబాయ్ నేను షాప్ పెట్టినప్పుడు అప్పు చేశాను బాబాయ్. అలాగే ఓనర్కి రెంట్ కట్టాలి. 2 రోజుల్లో ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడు బాబాయ్. పెద్ద సమస్య వచ్చి పడిందే. నా దగ్గర ఉన్నవన్నీ ఊళ్ళో వాళ్ళ దగ్గర ఉండిపోయాయి. ఉన్న కొంత డబ్బు పెళ్లి ఖర్చులకే అయిపోయాయి. నేనే బయట 10 లక్షలు చక్రవడ్డీకి అడుగుతున్నాను. అవునా? మరిప్పుడు ఎలా బాబాయ్? ఓ పనిసేరా, వెళ్ళి మీ అమ్మనడుగు. కన్నీళ్ళు ఎట్టుకొని ఎక్కడైనా డబ్బులు అప్పు తీసుకొచ్చిస్తుంది. అప్పు చేయడం మీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా. గణపతి అడిగితే ఎందుకు ఏంటి అని అడగదు బాబాయ్. నేను అడిగితే 1,00,000 యక్ష ప్రశ్నలు అడుగుతుంది. గట్టిగా అడుగు, నువ్వు ఆమె కొడుకువే కదా. నువ్వు ఇంకేం ఆలోచించకరా, బాగుపడ్డానికే కదా అడుగుతున్నావు. అదే చెప్పు. కొడుకు బాగుపడతాను అంటే ఏ తల్లి ఇవ్వకుండా ఉంటుంది చెప్పు? అడుగుతాను బాబాయ్. వీడితో సావాసం అంటే కొరువితో తలగొక్కోవడమే అని నా కొడుకు ఎన్నిసార్లు చెప్పినా వినడు. వెనక ముందు ఆలోచించకుండా మొరటు పనులు చేసేవాడు మన దగ్గర ఒకడు ఉండాలేవే. కుక్కకి పెడిగ్రీ ఇసిరేసినట్టు అప్పుడప్పుడు ఈడికి 4 సిల్లర్ నాణ్యాలు ఇసిరేస్తున్నాను. ఇప్పుడు ఈడెళ్ళి ఇంట్లో రచ్చ రచ్చ చేసేస్తాడు. అది చూస్తే మనకి నేత్రానందం. అమ్మా, ముందు మజ్జిగైన తాగు. తర్వాత తాగుతాలి. ఎందు పొద్దున్నుండి నువ్వేం తినలేదు. కనీసం ఈ మజ్జిగైన తాగమ్మా. తీసుకో అమ్మా. అమ్మా 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 నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. 2 లక్షలా? ఎందుకురా నీకు? నీకెందుకే, నేను అడిగింది అమ్మని. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు. ఉన్న పళంగా అంత డబ్బుతో నీకేం పనిరా? చెప్తేనే ఇస్తావా? చెప్పినా ఇవ్వలేను. నువ్వు అడిగేది 100-200 కాదు, 2 లక్షలు. అడిగింది 2 లక్షలే కదమ్మా. పెళ్లికనేదో తీసిపెట్టి ఉంటారు కదా, వాటిలో కొంత డబ్బు ఇవ్వు. పెళ్లికి ఎలాగో కొన్ని రోజులు టైం ఉంది కదా, కుదిరితే నేనే ఈ లోపల అరేంజ్ చేస్తాను.
నువ్వు తిరిగిస్తావు. నాకు నమ్మకం లేదు. కన్న కొడుకునే నమ్మకపోతే ఎలా అవుతాయా? ఎంత అవసరం లేకపోతే అడుగుతాడు చెప్పు. అవసరాలు అందరికీ వస్తాయి, కానీ మన స్తోమత గురించి కూడా ఆలోచించాలిగా. అసలే పెళ్లికి డబ్బులు ఎలా సర్దాలా అని నేను చూస్తుంటే ఇప్పుడు వీడొచ్చి ఇలా. అదేం జరిగే పెళ్లిలా కనిపించట్లేదులే. ముందైతే నాకు డబ్బులు ఇవ్వమ్మా. చెంప పగులుతుంది అపశకునం కూతలు కూసావంటే. సరే, ఇవ్వను అంటావు అంతేగా? ఇవ్వను అంటం లేదు, లేవు అంటున్నాను. సరే, ఆ డబ్బులు ఎక్కడ తీసుకోవాలో ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. రే ఆగు, ఏం చేయబోతున్నావురా? ఆ గణపతి పెళ్లి కోసం ఉంచిన డబ్బులు ఎలాగో నువ్వు ఇవ్వడం లేదు కదా, అందుకే ఆ గణపతి కాబోయే మామ ఫైనాన్సర్ కదా, వెళ్ళి అడుగుతాను. రే, నువ్వంటేనే ఆయన గిట్టదురా. నువ్వెళ్ళి మళ్ళీ ఏదో ఒక సమస్య తీసుకురాకురా. నీకు దండం పెడతాను. ఆయన్నేమీ అడక్కురా బాబు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు ఏంటమ్మా ఇది? అయ్యో నిజంగారా, నా మీదొట్టు. నీకు తెలియకుండా మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? పెళ్లికి డబ్బులు లేకుండానే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారంటే అది నమ్మేంత పిచ్చోన్నా నేను? అది కాదు సుబ్బు. ఏదైనా అబద్ధం చెప్పినా నమ్మేలా ఉండాలి అత్తయ్య. అల్లుడు గారు, మీకు దండం పెడతాను, మీరు మధ్యలో రాకండి. చూడమ్మా, నీకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి. ఆ ఆదినారాయణ అడుగుదాం, పిల్లనిచ్చేవాడా మాత్రం డబ్బులు ఇవ్వలేడా ఏంటి? రే, నీకెలా చెప్తే అర్థం అవుతుందిరా? నాకేం చెప్పొద్దమ్మా, నేను వినను. అది ఇదిగో బామ్మర్ది, నాకు రావాల్సిన డబ్బుతో కలిపి మొత్తం 10 లక్షలు అడుగుదాం పదా. నాకు అవసరాలున్నాయి. నా సంగతే నేను చూసుకుంటాను, మిగతా వాళ్ళవి చూసుకోను. తమ్ముడు, అమ్మ చెప్పింది వినరా? అత్తా, మొత్తం ఎన్ని విగ్రహాలు చేయాలి? చిన్నప్పటి నుండి ప్రతి వినాయక చవితికి నా చేత్తో విగ్రహాలు చేసి పంచడం నాకు అలవాటు. అలా అయినా మట్టి విగ్రహాలు వాడాలని కొంతమందైనా తెలుసుకుంటారు. కానీ వినాయక చవితికి ఇంకా చాలా రోజుల టైం ఉంది కదా. నిజమే, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. త్వరలో పెళ్ళుందిగా, ఇంకా పెళ్లి పనుల్లో ఉండిపోతానని ముందే చేస్తున్నాను. అత్తా, నీకు గణపతి అంటే ఎందుకంత ఇష్టం? చెప్పడానికి చాలా కారణాలున్నాయి. చెప్పాలంటే మాట కంటే ముందు నాకు సిగ్గొచ్చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన కారణం మాత్రం ఆయన మాస్టర్ కాబట్టి. అయ్యో అత్తా, నేను అడిగింది నీ కాబోయే శ్రీవారైన గణపతి మాస్టర్ గురించి కాదు, ఈ బొజ్జ గణపతి గురించి. నీకీ మధ్య గణపతి మాస్టర్ గురించి తప్ప వేరే ఆలోచనే ఉండట్లేదు. అలాంటిదేం లేదు. నేనెందుకు అడిగానంటే, నీ పేరు శ్రీ విద్య, చదువంటే ప్రాణం. నీలా చదువంటే ఇష్టమైన వాళ్ళు సరస్వతి దేవినే కదా ఎక్కువగా పూజిస్తారు. కానీ నువ్వు మాత్రం గణపతిని. ఎందుకా అని ఈ చిన్న బుర్రకి అర్థం కావట్లేదు. ఆ తల్లంటే కూడా నాకు చాలా ఇష్టం లక్కీ. కానీ గణపతి అంటే మరింత ప్రీతి, అభిమానం. కారణం? మనకి చిన్న కష్టం వస్తేనే కంగారు పడతాం, కానీ మన బొజ్జు గణపతి అలా కాదు. చిన్నప్పుడే తండ్రికి ఎదురు నిలిచి శిరచ్ఛేదనకి గురయ్యాడు. ఆ తర్వాత ఏనుగు తలని పెట్టినప్పుడు అందరి అవహేళనల్ని భరించాడు. కానీ ఆయన దృఢ సంకల్పంతో ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు. అందరికీ ముద్దుబిడ్డయ్యాడు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఇదంతా నీకు నానమ్మ చెప్పిందా? అవును, మా అమ్మ చెప్పింది. చెప్పడమే కాదు, దగ్గరుండి గణపతిని ఎలా తయారు చేయాలో కూడా చెప్పింది.
చేస్తున్నావమ్మా? రేపు వినాయక చవితి కదమ్మా, అందుకు సిద్ధం చేస్తున్నాను. నీకు గణపతి అంటే ఇష్టమా అమ్మా? అందుకే కదా నీకు శ్రీవిద్య అని పేరు పెట్టాను. బాగా చదువుకొని మంచి పేరు సంపాదించుకోవాలి. మరి నువ్వెందుకు చదువుకోలేదమ్మా? నన్ను బతికించేవాడే కరువైనప్పుడు చదివించేవాడు కూడానా? మీ అమ్మా నాన్న నేనెందుకు వదిలేసిపోయారమ్మా? తెలియదు తల్లి. స్వామిగారి గుళ్ళో ఏనుగు బాగోగల్ని చూసే ఓ పెద్దయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. చిన్నప్పటినుంచే నాకు గణపయ్యే తోడు అనుకునేదాన్ని. మీ నాన్న ఈ అనాథలక్ష్మిని పెళ్లి చేసుకున్నాక ఆ పెద్దయ్య ఈ బొమ్మని కానుగ్గా ఇచ్చి అత్తారింటికి పంపించాడు. మీ అత్తెవరు? అమ్మలేని నాకు అత్తయ్యున్నా బావుండేది. నేను ఈ ఇంట్లో కాలు పెట్టక మునిపే వాళ్ళు కాలం చేశారు. నాకు చీర కట్టమ్మా, నీకు అత్తనవుతా. బంగారు తల్లి, చీర కట్టినంత మాత్రాన అనుకున్న వాళ్ళు అయిపోరు. మరెలాగమ్మా? నీకు అత్తలేదు, నాకైనా అత్తుంటుందంటావా? నువ్వు ఎంత అమాయకంగా అడిగినా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వు పెద్దయ్యాక నీకు పెళ్ళవుతుంది కదా, అప్పుడు అమ్మలాంటి అత్త నీకొస్తుంది. నిజంగానా అమ్మా? ఈ గణపతి సాక్షిగా చెప్తున్నాను. నానమ్మ బతికుంటే నీ పెళ్లి హడావిడి అంతా ఆవిడదే అయ్యుండేది. నిన్ను చూస్తూ మురిసిపోయేది. అమ్మ ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలి లక్కీ. అమ్మ ఉన్న వాళ్ళకంటే అమ్మ లేని వాళ్ళకి అమ్మ ప్రేమ గొప్పతనం ఎక్కువ తెలుస్తుంది. నాకు అదృష్టం లేదు. ఎందుకు లేదు? ఉంది. నువ్వు నాకేం చెప్పావు? గణపతి మాస్టర్ వాళ్ళ అమ్మగారు నేను సొంత కూతురు కంటే బాగా చూసుకుంటుందన్నావు కదా. అవును. నానమ్మే నీకు అమ్మ ప్రేమ దక్కాలని ఈ పెళ్లి కుదిరించిందేమో, ఏమంటావ్? నిజమే లక్కీ. చూసావా, ఇలా తలుచుకున్నామో లేదో మీ అత్తయ్య గారే ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టు. హలో అత్తయ్య. అమ్మ విద్య, చెప్పండి అత్తయ్య. అక్కడికి సుబ్బు ఏమైనా వచ్చాడా అమ్మా? రాలేదు అత్తయ్య. ఏమైంది? మీ గొంతు అలా ఉంది. ఆ గణపతి పెళ్లి కోసం ఉంచిన డబ్బులు ఎలాగో నువ్వు ఇవ్వడం లేదు కదా, అందుకే ఆ గణపతి కాబోయే మామ ఫైనాన్సర్ కదా, వెళ్ళి అడుగుతాను. అందుకే అక్కడికి ఏమన్నా వచ్చాడేమోనని. నాన్నగారు ఆఫీస్లోనే ఉన్నారు అత్తయ్య. అయితే అక్కడికి వెళ్ళుంటాడేమో. వాడికి అసలే నోటి దురుసెక్కువ. ఏదన్నా గొడవ అవుతుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. మీరేం కంగారు పడకండి అత్తయ్య. నాన్నగారు ఆయన వాళ్ళకి చుట్టాలకి డబ్బు ఇవ్వరు. సున్నితంగా లేవు అని చెప్పి పంపిస్తారు. వీడు వేరేలా అర్థం చేసుకుంటాడేమో అమ్మా. అలాంటిదేం జరగదులే అత్తయ్య. మీరు ప్రశాంతంగా ఉండండి. సరే. బ్రదర్, ఆదినారాయణ గారు ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు? లోపల ఉన్నారు, వెళ్ళు. నమస్కారం ఆదినారాయణ గారు. ఏంటి సార్, ఏంటి విశేషాలు? ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా పనుందా?
బ్యాంకులకి ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలకి ఎవరైనా ఎందుకు వస్తారు సార్? డబ్బు కోసం. నాకు 2 లక్షలు కావాలి. కొంచెం అర్జెంట్ సార్, నాకు ఎక్కువ టైం లేదు. ఎక్కడ సైన్ పెట్టాలో చెప్తే అక్కడ పెట్టేస్తాను. మామయ్య, శ్రీనివాసరావు గారు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇచ్చి వెళ్ళారు. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మామయ్య. నా కోసమే ఇచ్చి వెళ్ళినట్టున్నాడు. త్వరగా ఇవ్వండి సార్, టైం లేదు, వేరే వాళ్ళకి ఇవ్వాలి. నేను ఫైనాన్స్ ఆఫీస్ పెట్టుకున్నప్పుడే ఒక నియమం పెట్టుకున్నాను. బంధువులకి, స్నేహితులకి నా ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వకూడదని.